రమ్మి, అమ్మ తాళంతో పాటు నన్ను కూడా వెతుకుతుంటుంది కదా. అమ్మ నాన్న ఎప్పటికీ నన్ను క్షమించకపోతే? నువ్వు యాక్ట్ చేసిన 2 సినిమాలు హిట్ అయ్యాయి అనుకో, ఒక్క అమ్మా నాన్న ఏంటి మొత్తం కాటియావాడే నిన్ను క్షమించేస్తుంది. కాస్త నవ్వుతూ ఉండు, మనం బొంబాయి వెళ్తున్నాం. అమ్మా, నేను గంగని మాట్లాడుతున్నాను. వినపడింది. 12 ఏళ్ల తర్వాత ఫోన్ చేస్తున్నావా నువ్వు? అవును, కానీ 12 ఏళ్ళు అయినా కూడా మన ఇంటి నెంబర్ గుర్తుందిగా నాకు. నాన్న ఎక్కడున్నారు? మాట్లాడరా? నాన్న ఇంకా లేరు. చూడు, ఇది కూడా విను. ఆయన పోతున్నప్పుడు నోట్లో గంగా జలం కూడా పోయినివ్వలేదు. నీ పేరుంది కదా అందులో. 30 సెకండ్లే మిగిలిన్నాయి. ఒక్క సెకండ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నాన్న నా కారణంగా గంగాజలం. నీతో నాన్న ఎక్కడున్నారు? మాట్లాడరా? నాన్న ఇంకా లేరు. చూడు, ఇది కూడా విను. ఆయన పోతున్నప్పుడు నోట్లో గంగా జలం కూడా పోయినివ్వలేదు. నీ పేరుంది కదా అందులో. 30 సెకండ్లే మిగిలిన్నాయి. ఒక్క సెకండ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నాన్న నా కారణంగా గంగాజలం. 30 సెకండ్లే ఏ మిగిలిన్నాయి. ఏంటి 30 సెకండ్లు అంటున్నావు? మా నాన్న చచ్చిపోయారు అక్కడ. ఈ మాట 30 సెకండ్లో జీర్ణించుకోవాలా? అమ్మ కోపం వచ్చింది, మాట్లాడడం లేదు. అమ్మను ఒప్పించాలి, బతిమాలాలి. గత 12 ఏళ్ళుగా జరిగిన విషయాలు చెప్పాలి. ఎలా చెప్పాలి 30 సెకండ్లలో? ఇంకా ఈ 12 ఏళ్లలో ఎంత నరకం చూశానో, వాళ్ళ ప్రేమ కోసం ఎంత ఆరాటపడ్డానో, ఇదంతా ఎలా చెప్పను? 30 సెకండ్లలో